మునక్కాడ ఇగురు. మునక్కాడ ఇగురు. ఎస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో మునక్కాడ ఇగురికి మెయిన్ మునక్కాడలు, ఎస్, అలాగే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా చింతపండు తీసుకొచ్చారు, కొబ్బరి, నువ్వులు, అవి నువ్వులు, కొబ్బరి నువ్వులు, ఇంకా మనకి పోపుకు కావాల్సిన దినుసులు అన్నీ కూడా. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, ఫస్ట్ ఏం వేసుకుంటాం? ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. అలాగే సో ఐరన్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. సో ప్రతి ఒక్కరికి కూడా, ఇంక్లూడింగ్ మెన్ అండ్ ఉమెన్ అందరికీ కూడా ఈ మధ్య కాలంలో ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువైపోతుంది. సో ప్రతి ఒక్కరికి కావాల్సిన వంటకం కావాల్సి ఇది. సో అలా ఎందుకు అవుతుంది అసలు? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం. సో న్యూట్రిషన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే కూడా తగ్గుతుంది. అండ్ కొంతమందికి మెడికేషన్స్ వల్ల, లేదంటే వాళ్ళకున్న హెల్త్ కండిషన్స్ వల్ల కూడా తగ్గుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనం ఎప్పుడైనా సరే ఏదైనా మెడికేషన్ యూస్ చేస్తున్నప్పుడు యూస్ చేసి ఆపేశాక మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. ఓకే, అండ్ దాంతోపాటు రెగ్యులర్ చెకప్స్ కూడా చాలా అవసరం. అది తగ్గుతుందా పెరుగుతుందా అది చూసుకోవడానికి. అండ్ అలాగే సిమ్టమ్స్ బట్టి కూడా మనం ఐరన్ లెవెల్స్ని చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ జీలకర్ర, తర్వాత ఆవాలు, ఈ పోపులోనే మినప్పప్పు కూడా, గుండు మినపప్పు. ఇందులోనే మనం కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఓకే, సో ఇక్కడితో మన పోపు అంతా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, సో అది కొంచెం మగ్గడానికి లైట్గా సాల్ట్ వేస్తున్నాను. సో ఇగురు కూరలు అలా చేసేటప్పుడు ఉల్లిపాయ అనేది చక్కగా వేగితే టేస్ట్ ఇంకా తెలుస్తుంది. అవును, కొంచెం మనకి చక్కటి ఆనియన్ కలర్ వస్తుంది కదా, కొంచెం రెడ్గా వస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో అది వేగేలోపు మనము ఈ రెసిపీకి సంబంధించిన ఒక చిన్న పేస్ట్ చేసుకుందాం. అలాగే, సో ఒక చిన్న మిక్సీ జార్. ఓకే, సో ఫస్ట్ ఇందులో వచ్చేసి నువ్వులు, అలాగే పచ్చి కొబ్బరి వేసి, దీంట్లోనే ఎండుమిర్చి కూడా, కొన్ని వాటర్ వేసేసుకుందాం. అలాగే, సరిపోతుంది. ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, సో ఈ పేస్ట్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, ఓకే, అలాగే టమాటో ముక్కలు కూడా, పచ్చిమిర్చి కూడా, ఇందులో మనం ఈ పేస్ట్ కూడా వేసేస్తున్నాం. నువ్వులు, కొబ్బరి, ఎండుమిర్చి కలిపి ఎండుమిర్చి పేస్ట్. అసలు ఈ పేస్ట్ ఇంకా దేనిలో వేసినా మనకి అమృతంలాగా ఉంటుంది. అవును. సో ఇగురు కూరలు చేసుకునేటప్పుడు మనం ఇలాంటి పేస్టులు కనుక యూస్ చేస్తే ఇంకాస్త టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అవును. అందులోనే చింతపండు గుజ్జు కూడా వేసేయాలి. ఓకే, ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందా? యా, సరిపోతుంది. ఇంకొన్ని వాటర్ ఇందులో.
ఇప్పుడు అందులోనే మనం స్పైసెస్ కూడా వేసేసుకుందాం. కొంచెం కారం, ఓకే, కొంచెం పసుపు, లైట్గా సాల్ట్. ఆల్రెడీ ఉల్లిపాయల్లో వేసాం కాబట్టి కొంచెం లైట్. జీరా పౌడర్, నెక్స్ట్ కొంచెం గరం మసాలా. ఇందులోనే మునక్కాడలు కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఓకే, ఆ తర్వాత వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. పల్లవి చూసేద్దామా? ఓకే, మునక్కాడలు అయితే చక్కగా ఉడికిపోయాయి. యా, అండ్ మనకి మిశ్రమం కూడా దగ్గరగా వచ్చేసింది. ఆ ఎగురి కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే, ఓకే అమూల్య, మునక్కాడ ఎగురు రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ మునక్కాడ ఎగురు అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మునక్కాడ ఎగురుకి కావాల్సిన పదార్థాలు: నూనె, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వులు, పచ్చి కొబ్బరి తురుము, ఎండుమిర్చి, టమాటో ముక్కలు, చింతపండు రసం, కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, మునక్కాడలు. మునక్కాడ ఎగురు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నువ్వులు, పచ్చి కొబ్బరి తురుము, ఎండుమిర్చి, నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, మిక్సీ పట్టుకున్న నువ్వులు, కొబ్బరి పేస్ట్, చింతపండు రసం, నీళ్లు, కారం, పసుపు, సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, మునక్కాడలు, సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మునక్కాడ ఎగురు రెడీ.